కేరళ రాష్ట్రం అక్షరాస్యతలోనూ ముందుంటుంది. అదే క్రమంలో కొత్త కొత్త ప్రాణాంతక వ్యాధులను కూడా భారతదేశానికి పరిచయం చేయడంలో ముందుంటుంది. గతంలో మరి ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వ్యాధి కూడా కేరళలోనే మొట్టమొదటగా భారతదేశంలో సోకిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా మరొక ప్రాణాంతక వ్యాధి కూడా ఇప్పుడు కేరళను గడగడ వణికిస్తోంది. ఇదే నేపథ్యంలో కేరళలో మెడికల్ ఎమర్జెన్సీ కూడా విధించింది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం. సో దీని బారిన పడి ఇప్పటికే 27 మంది ప్రాణాలు వదిలారు. సో మరొక 92 మంది కూడా ఈ ప్రాణాంతక వ్యాధి సోకి వివిధ హాస్పిటల్లో మరి ఐసీయూలలో చికిత్స పొందుతున్నారు. సో మొత్తానికి ఇలాంటి వ్యాధిపై దీనికి సంబంధించిన అంశంలో డాక్టర్ విజయభాస్కర్ మరి ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో ఆయన ఏం చెప్పారు, దాంట్లో మరి తెలంగాణ రాష్ట్రం కావచ్చు, తర్వాత భారతదేశం కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వ్యాధి ఎలా సోకుతుంది, దీనికి చికిత్స ఉందా, దీంట్లో ఎన్ని రోజుల్లో మరి రోగి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు, ఒకసారి చూద్దాం. బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇది ఈరోజు మనము కేరళలో చూస్తే విపరీతమైన కేసెస్ వ్యాప్తి చెందడం చూస్తున్నాం. ఈరోజు దాదాపుగా 75 కేసులు రికార్డ్ అయినాయి. అందులో 21 కేసులు ఐసీయూలో డెత్ అయినాయి. 21 కేసెస్ డెత్ అవడం అనేది చిన్న మాట కాదు. ఒక అమీబా వల్ల ఇంత మేజర్ డెత్స్ అవడం అనేది అన్యూజువల్ ప్రజెంటేషన్. ఇది కేరళలో జరిగింది. అక్కడ హెల్త్ మినిస్టర్ జార్జ్ మేడం డిక్లేర్ చేసిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఈ డెత్స్ అన్నది దాని కారణాన్ని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. చూసాం కదా, హైదరాబాద్లో రవి హీలియాస్ హాస్పిటల్ నడుపుతున్న డాక్టర్ విజయభాస్కర్ మరి ఈ యొక్క వ్యాధి గురించి కూలంకుషంగా చెప్పారు. వ్యాధి సోకిన వారం 10 రోజుల్లో రోగి మృత్యువాత పడే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన అంశంలో మరి ఇది ముఖ్యంగా నీళ్ళ నుంచి అమీబా ద్వారా సంక్రమిస్తుంది. బ్రెయిన్ ఈటింగ్ అమీబాగా దీన్ని పిలుస్తున్నారు. మొత్తానికి ఈ బ్రెయిన్ ఈటింగ్ అనేది అమీబా అనే ఒక బ్యాక్టీరియా మెదడులోకి మరి వాటర్ ద్వారా వెళ్తూ నర్వస్ సిస్టమ్ ద్వారా బ్రెయిన్లోకి వెళ్ళి ఆ బ్రెయిన్ మొత్తం ఆ బ్రెయిన్ని తింటుంది. ఆ బ్రెయిన్ తిన్న తర్వాత మనిషి వారం రోజుల్లో చనిపోతున్నారు. దీన్ని గుర్తించి ఖచ్చితంగా చికిత్స ఇవ్వకపోతే ఖచ్చితంగా మనిషి మృత్యువాత పడుతున్నారు. కేరళలో ఇప్పటికే 27 మంది చనిపోయారు. అదే క్రమంలో మరొక 100 మంది కూడా వివిధ హాస్పిటల్లో కూడా మరి చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకు ఈ వ్యాధి బారిన పడి పెరుగుతున్న మరణాల సంఖ్య పెరుగుతోంది. కేరళ కూడా మన భారతదేశంలో ఒక రాష్ట్రం కనుక ఆ పొరుగున ఉన్న రాష్ట్రాలకు సంక్రమించడం కావచ్చు, తద్వారా ఇది మన తెలంగాణ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది కనుక వర్షాలు బాగా కురుస్తున్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దీంట్లో నీళ్ళలో ఉండే బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తున్న వ్యాధి కనుక ప్రజలు ఈ వ్యాధి గురించి అవగాహన చేసుకొని ఖచ్చితంగా ఈ వ్యాధి సోకిన లక్షణాలు కానీ తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇమీడియట్గా డాక్టర్లను సంప్రదించడం కావచ్చు, ఈ వ్యాధి బారి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది కనుక తెలంగాణ ప్రజలందరూ కూడా మరి తస్మాత్ జాగ్రత్త. ఆరోగ్యం మహాభాగ్యం. ఇదే క్రమంలో మరి నీళ్లను సేవించే క్రమంలో కావచ్చు, నీళ్ళతో మరి నీళ్ళ ద్వారా సంక్రమించే ఈ అమీబా అనే బ్యాక్టీరియా విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో మరి ఖచ్చితంగా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది కనుక ఇటు డాక్టర్లు కావచ్చు, అటు ప్రభుత్వం చెప్తున్న సూచనల మేరకు ఖచ్చితంగా వాటర్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉందని మనకు అనిపిస్తోంది. మొత్తానికి ఇది మరి కేరళలో ప్రాణాంతక వ్యాధి ఏదైతే బీభత్సం సృష్టిస్తూ భయానకంగా మారి ప్రజల ప్రాణాలను హరిస్తుందో ఆ వ్యాధి విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అవుతుంది. లేకుంటే మరొకసారి కరోనా లాంటి విపత్కర పరిస్థితులను కూడా మనం ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని మాత్రం స్పష్టమవుతుంది.